మోజుపడిన భూతం. 28 సంవత్సరాల గల రోహన్ ఉద్యోగం చేస్తుండేవాడు. తనకి ట్రాన్స్ఫర్ ఎలాంటి గ్రామంలో అయ్యిందంటే అక్కడ కరెంట్ మరియు ఇతర నిత్యావసరాలు ఏమీ లేవు. తను తొందరలో ఎలాంటి ఇంట్లో షిఫ్ట్ అయ్యాడంటే అది చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. ఏదో కారణంగా తన భార్య తనతో రాలేకపోయింది. దాని కారణంగా తను ఆ రాత్రి ఒంటరిగానే ఉండాల్సొచ్చింది. ఈ వేడి చెయ్యి ఇంకా ఇలా కదిలించడం. గీత గీత అయితే లేదు. మరి ఈ చెయ్యి ఎవరిది? ఒకవేళ నేను గీతను చాలా కలవరిస్తున్నానేమో. ఎలాగో తను రేపు రావాల్సి ఉందిగా, అంతవరకు తన జ్ఞాపకంతోనే పడుకుంటాను. ఓ మై గాడ్, ఈరోజైతే గీత రావాల్సి ఉంది. ఇంకా ఈరోజు ఉద్యోగానికి కూడా మొదటి రోజు. ఎలాగో తనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేను. ఏం చేయాలి? పద, తను వచ్చాక తన కోపాన్ని చల్లార్చుకుందాం. ఆఫీస్ కోసం రోహన్ ఇంటి నుంచి బయలుదేరారు. ఇంకా తను వెళ్ళగానే గీత ఇంటికి చేరుకుంది. అశుభ్రంగా ఉన్న ఇంటిని చూసి గీత కోపంలో ఇలా అంటుంది, ఓ భగవంతుడా, ఇంటి పరిస్థితి ఇలా ఉంది ఏమిటి? ఇంకా చెత్తను చూడు ఎలా ఉండిపోయిందో. దీనిని శుభ్రం చేసే వరకు నా ఆరోగ్యమే చెడిపోతుంది. ఇంటికి వచ్చిన తరువాత గీత ఇంటిని శుభ్రం చేయసాగింది. ఇంకా తను పనిలో నిమగ్నమై సమయం కూడా తెలియలేదు. ఇంకా ఇంతలోనే చీకటి పడిపోయింది. ఇంకా రోహన్ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఓ మై డార్లింగ్, ఎప్పుడొచ్చావు నువ్వు? నేనైతే ఉదయమే వచ్చేసాను. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను, కానీ ఇంటిలోని చెత్తను శుభ్రం చేసి చాలా అలసిపోయాను. చాలా రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేయలేదు. ఇంకా తొందరలో సామాన్లను సరిగ్గా అమర్చలేదు. ఏం పర్లేదు, ఇప్పుడు నేను వచ్చేసాగా. ఇప్పుడు చూడు, నేను మొత్తాన్ని సరిచేస్తాను. రోహన్ అలసిపోయి ఉంటాడు. అందువల్ల తను తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకొని పోతాడు. దాని తరువాత గీత కూడా అక్కడికి వస్తుంది. ఇంకా తను కూడా రోహన్ పక్కన పడుకొని పోతుంది. ఏంటి, ఇక్కడ కరెంట్ ఉండదా? గ్రామస్తులు అంటుంటారు ఇక్కడ కరెంట్ చాలా తక్కువగా ఉంటుందని. అవునా? ఈ రోజు నేను చాలా అలసిపోయాను. ఆకలి కూడా లేదు. ఒక పని చేయి, నువ్వు తినేసేయి. నేను పడుకుంటాను. సరే, నేను భోజనం చేసి వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గీత గదిలో నుంచి వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా భోజనం చేయసాగింది. కొంతసేపటి తర్వాత తాను ఇంటిలో మిగిలిపోయిన వస్తువులను అమర్చడం మొదలు పెడుతుంది. గీతకు పని చేసి అలసిపోయినట్టవుతుంది. అప్పుడు తను మిగిలిపోయిన పనిని రేపు పూర్తి చేద్దామనుకుంటుంది. ఇప్పటికి కూడా ఇంటిలో ఇంకా చాలా పని ఉంది. మొత్తం పని పూర్తి చేయడానికి రాత్రి గడిచిపోతుంది. ఒక పని చేస్తాను, మిగిలిన పనిని రేపు చేస్తాను. నీ చెయ్యి చాలా వేడిగా ఉంది. నాకు చాలా నిద్ర వస్తుంది. ప్లీజ్ నన్ను పడుకోనివ్వు. అప్పుడు గీత ఆందోళన పడి రోహన్ వైపు చూస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ తను నా గురించి కలలు కనట్లేదు కదా. ఒక పని చేస్తాను, తనని ఇప్పుడే నిద్ర లేపుతాను. రోహన్, రోహన్, లే, కళ్ళు తెరువు. మీరు కలకంటున్నారా ఏంటి? రోహన్ నిద్రలో నుంచి లేచి అలా మంచంపై కూర్చొని పోతాడు. ఏమైంది మీకు? ఏం కాలేదు. కానీ మీరు నిద్రలో ఏదో అంటున్నారు. నాకు కూడా ఏం తెలియదు. కానీ నాకు ఏదో చెడుగా అనిపించసాగింది. నాకు అనిపించింది నువ్వని. కాదుగా, నేనైతే కాదు. నాకు అనిపించింది మీరు కలకంటున్నారని. తీసుకోండి, నీటిని తాగేసి పడుకోండి. ఇబ్బంది పెట్టకు. అరే, తనకేం జరిగింది? అనిపిస్తుంది తను మళ్ళీ ఏదో కలకంటున్నాడని. చెవులు మూసుకొని పడుకుంటాను, లేదంటే తన కలలు నన్ను పడుకోనివ్వవు. అసలు ఏం జరుగుతుంది రోహన్తో పాటు? తనకు తన శరీరంపై ఎవరి చెయ్యి పడినట్టు అనిపించింది. ఏంటి ఇది నిజమా, లేదంటే నిజమైన కలనా? అలానే ఇద్దరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కాగానే రోహన్ ఆఫీస్కి బయలుదేరిపోయాడు. బేబీ, ఐఎమ్ గోయింగ్. నువ్వు జాగ్రత్తగా ఉండు. అరే మనం ఈ గ్రామానికి కొత్త.
అందువల్ల పక్కన వారిని పరిచయం చేసుకో. హా, సరేనండి, నేను అక్కడికే వెళ్తున్నాను. నమస్కారం అండి. హా, నమస్కారం నమస్కారం అండి. అవునా, మీరేనా మా గ్రామంలో ఉండడానికి వచ్చింది? హా, మీరు సరిగా గుర్తుపట్టేశారు. అరే రండి రండి, లోపలికి రండి. ఇప్పుడైతే ఎలాగో మా గ్రామస్తులైపోయారు. హా, ఆగండి, నేను మీకోసం చాయ్ తీసుకొని వస్తాను. అరే పర్వాలేదు, ఉండనివ్వండి. అరే తాగండి. హా, మీ ఇంటిలోని వస్తువులు సరిగా ఇంకా అమర్చలేదనుకుంటాను. హా, మీరైతే సరిగ్గా నిజం చెప్పేశారు. ఎప్పుడైతే వచ్చానో వచ్చినప్పటి నుండి ఇంటిని శుభ్రం చేసి అలసిపోయాను. ఇంట్లో చాలా చెత్త పేరుకుపోయింది. అరే హాహా, ఆ ఇల్లు కూడా చాలా రోజులుగా మూసి ఉండింది. కానీ ఎందుకు ఆ ఇంట్లో ఎవరు లేరు? చాలా రోజుల క్రితం జరిగిన కథ. ఆ ఇంటిలో ఒక రైతు మరియు తన కుమార్తె ఉండేవారు. ఆ రైతు చాలా దుర్మార్గుడు. తండ్రి కూతుళ్ల మధ్య గొడవలు జరిగేవి. కానీ ఒకరోజు తాను తన కూతురితో పాటు ఊరేసుకున్నాడు. అప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది. ఒకవేళ ఆ రైతు కూతురి ఆత్మ రోహన్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఏం జరిగింది సోదరి గారు? మీరెందుకు ఆలోచనలో పడ్డారు? అదేం లేదు, ఇలాగే ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. మంచిది, ఇప్పుడు నేను వెళ్తాను. అది మా ఇంట్లో చాలా పని మిగిలిపోయింది కదా. గీత తిరిగి తన ఇంటికి చేరుకుంటుంది. ఇంకా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. తన మెదడులో రైతు కూతురు ఒక రాక్షసి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. తనకి ఇలా అనిపిస్తూ ఉంది, ఆ రాక్షసి రోహన్ను తన వశం చేసుకుంటుందని. అప్పుడే గీత ఇలా ఆలోచిస్తూ చాలా ఆందోళనకు గురవుతుంది. లేదు లేదు, ఇలా ఎప్పటికీ జరగదు. ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఎవరితో లేదు. కానీ నాకైతే నీ శబ్దం వినిపించింది. అది ఇలాగే ఏదో ఆందోళనలో మాట్లాడాను. అవునా, ఎందుకంత ఆందోళన? అలా ఏం లేదు. ప్లీజ్ నా దగ్గర దాచిపెట్టకు. అది మన గ్రామంలో ఉండే శాంతి ఉంది కదా, తను ఇలా చెప్పింది. ఈ ఇంట్లో ఒక రైతు నివసించేవాడని. తనకు ఒక కూతురు కూడా ఉండేది. ఆ రైతు కూతురుతో పాటు ఇదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ, ఇదైతే చాలా బాధాకరం. కానీ నువ్వెందుకు ఆందోళన పడుతున్నావు? నాకు అనుమానంగా ఉంది. ఆ రైతు కూతురు అసంతృప్తి ఆత్మ మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఎందుకంటే నువ్వు రాత్రి మొత్తం ఏవేవో చెడు కలలు కంటుంటావు. నువ్వేమంటున్నావు అసలు? నేను జరిగింది చెప్తున్నాను. నీకు మతి చెడిపోయినట్టుంది. నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టట్లేదు. మిమ్మల్ని ఆ రాక్షసి వశం చేసుకుంది. అందుకని నువ్వు అస్సలు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడకు. ఈ విధంగా గీత మరియు రోహన్ ఇద్దరి మధ్య వివాదం ముదిరిపోయింది. ఇంకా రోహన్ గీతతో పాటు చాలా కోపంగా మాట్లాడసాగాడు. దానితో గీత చాలా ఆందోళనలో ఉండిపోయింది. తనకు మరియు తన భర్తకు వివాదం మధ్య కారణం తెలుసుకోవడానికి ఒక మాంత్రికుడిని కలవాలనుకుంది. మాంత్రికులు గారు, మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఏం జరిగింది? మేము ఈ గ్రామానికి కొత్తగా వచ్చాము. మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో అప్పటి నుండి నా భర్త మారిపోయాడు. అవునా, ఎందుకలా? నాకేదో అనుమానంగా ఉంది. నా భర్తను ఆ రాక్షసి తన వశం చేసుకుందని. నీకు ఎలా తెలుసు? తను రాత్రి వేళలో అరుస్తుంటాడు. అనిపిస్తుంది తను ఎవరితోనో ఉన్నట్లు. గ్రామస్తులు కూడా ఇలా చెప్పారు. నేను ఉంటున్న ఇంటిలో ఒక రైతు అదే ఇంట్లో తన కూతురితో పాటు ఉండేవాడట. ఇంకా తను తన కూతురితో పాటు ఆ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడట. అవునా? నాకైతే విశ్వాసం ఉంది ఆ రైతు కూతురి యొక్క అసంతృప్తి ఆత్మ నా భర్తను తన వశం చేసుకుందని. సరే, నేనొక ఉపాయం ఆలోచిస్తాను. గీత మాటలు విని మాంత్రికుడు ఆలోచనలో పడిపోయాడు. నిజంగానే గీత మాటల్లో నిజముందా? ఆ మాటల్లోని నిజం తెలుసుకోవడానికి మాంత్రికుడు అదే సమయంలో తన తాంత్రిక శక్తితో మంత్రాలను ఉచ్చరించసాగాడు. ఓం హ్రీం క్లీం చాముండాయ పట్ స్వాహ. ఓం హ్రీం క్లీం చాముండాయ పట్ స్వాహ. ఎవరు నువ్వు?
మేము ఇదే గ్రామానికి చెందిన రైతులము. అవునా? అయితే నువ్వు ఆ రైతువేనా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడు? హా? కానీ నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావు? మాంత్రికుడా, నీకేమనిపించింది? నువ్వు మమ్మల్ని అడగగానే నేను నీకు చెప్పేస్తానా? అస్సలు చెప్పను. ఓం హ్రీం క్లీం స్వాహ చెప్తావా లేదా? ఆ, ఆ, వచ్చేయ్. పద, నీకు చెప్పేస్తాను. విను. నాకు అబ్బాయిలతో పాటు కలవడం ఆనందంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ విషయం నా కూతురికి తెలిసింది. తను నాతో గొడవ పడుతూ ఉండేది. ఇంకా ఒక రోజు నేను కోపంతో కూతురితో పాటు ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? రోహన్ను. చాలా రోజుల తర్వాత ఇతను నాకు బాగా నచ్చాడు. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యగలను. ఎందుకని రోహన్ను నా సొంతం చేసుకోవద్దు? తనని వదిలేయి. తను వివాహితుడు. ఎప్పటికీ జరగదు. ఇంకా మీరు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. నీ భర్తను ఆ రాక్షసి కాదు, భూతం తన వశం చేసుకుంది. దీనికి ఏదైనా ఒక ఉపాయం చేసి తీరాల్సిందే. ఏంటి మాంత్రికులు గారు? నేను కూడా ఆలోచించాలి. దాని తర్వాత తను సామాగ్రితో సిద్ధమై తను మరుసటి రాత్రే గీత ఇంటికి చేరుకున్నాడు. మాంత్రికుడిని చూసి రోహన్ కి చాలా కోపం వచ్చేసింది. ఇంకా గీతతో అతడిని అక్కడి నుంచి పంపించమని చెప్పసాగాడు. కానీ రోహన్ కోపాన్ని తగ్గిస్తూ తను రోహన్ను ఎలాగో అలా ఒప్పించేసింది. అక్కడ మాంత్రికుడు తన శక్తితో ఆ రైతు ఆత్మను అక్కడికి పిలిచాడు. ఇది చూసి రైతు ఆత్మకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే తను కోపంతో రోహన్ శరీరంలోకి దూరిపోయాడు. దానితో రోహన్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. నీకేమనిపించింది? నన్ను నీ వశం చేసుకుంటావనా? అలా ఎప్పటికీ జరగదు. నాకు ముందు నుండే తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అందుకని నేను ముందే దీనికి ఉపాయం ఆలోచించాను. ఇలా చెప్పి మాంత్రికుడు మళ్ళీ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తను ఆ మంత్రాలను పూర్తి చేశాడో అక్కడికి రైతు కూతురు వచ్చేసింది. తనని చూసి రైతు భయపడ్డాడు. నాన్నగారు, మీరు మళ్ళీ ఇలా చేస్తారని అనుకోలేదు. నాకు తెలుసు మీరు ఆలోచించే విధానంలో తప్పు లేదు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా చాలా తప్పు. మీరు ముందు కూడా ఇలాగే చేసేవారు. ఇంకా ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. రోహన్ను వదిలేయండి. తాను ఒక వివాహితుడు, తెలుసు కదా? అస్సలు వదలను. అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు చంపి తీరాల్సిందే. మీకు తెలుసు కదా నాలో నీకన్నా ఎక్కువ శక్తులున్నాయని. నేను వాటిని ఉపయోగించి నేను మిమ్మల్ని ఇంకోసారి దారుణంగా చంపగలను. లేదు, నేను మళ్ళీ చావాలనుకోను. రోహన్ శరీరాన్ని వదిలేయండి. అలాగే. ఇలా చెప్పేసి రైతు ఆత్మ రోహన్ శరీరాన్ని వదిలేసింది. తను బయటికి రాగానే మాంత్రికుడు మళ్ళీ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. దానితో రైతు ఆత్మ అరవసాగింది. అరే, ఇలా ఎందుకు చేస్తున్నారు నాతో పాటు? నాకు తెలుసు మళ్ళీ ఈ పని మీరు చేస్తారని. అందువల్ల మన ఇద్దరం మాంత్రికుల ద్వారా ముక్తిని పొందుతున్నాం. లేదు, మీరలా చెయ్యకూడదు. మాంత్రికుడు తన మంత్రాలు చదవడం కొనసాగిస్తుంటాడు. కొంత సమయం తర్వాత రైతు మరియు తన కూతురికి ముక్తి లభిస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు చూస్తున్న రోహన్ తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఇంకా తను తన భార్య మరియు మాంత్రికుడితో తను చేసిన తప్పులకు క్షమాపణ కోరుతాడు. ఆ రోజు నుంచి రోహన్ ఇంకా గీత చాలా సంతోషంగా ఉండసాగారు. హలో స్నేహితులారా, మాకు కామెంట్స్ చేసి ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో. ఈ కథను ఖచ్చితంగా లైక్ చేసి మరియు మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.